భద్రాచలం వచ్చే భక్తులకు బస్సు సౌకర్యం లేదు. అనేక ఇబ్బందులు పడి లాడ్జీలకు డబుల్ త్రిబుల్ ధరలు చెల్లించి ఉండాల్సి వస్తుంది. దాంతో వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. హరిత హోటల్స్ ను పూర్తి చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. హోటల్స్ నిర్మాణం పూర్తయితే భద్రాద్రి జిల్లాలో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. సరైన వసతి లేకనే భద్రాచలం వైపు పర్యాటకులు రావడం లేదు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన సీతారామాలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు అరకొరగా ఉంటున్నాయి. దాంతో వచ్చే భక్తులైనా పర్యాటకులైనా ఆసక్తి చూపెట్టడం లేదు. నవమి వచ్చేస్తోంది. ఇప్పటికే పనులు చకచకా సాగుతున్నాయి. సీతారాముల కళ్యాణోత్సవం చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు భద్రాచలం వస్తారు. వారికి భద్రగిరిలో వసతి సౌకర్యాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సమస్య పరిష్కరించే అవకాశం అందుబాటులో ఉన్నా ఒడిసి పట్టుకోవడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో కాటేజీలు, హోటళ్ల నిర్మాణ పనులు 2016లో ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఆగుతూ సాగుతూ వచ్చాయి. గదుల నిర్మాణం 4 ఏళ్ల క్రితమే పూర్తయినా కిటికీలు, తలుపుల బిగింపు వంటి చిన్న చిన్న పనుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. అయితే గత ఏడాది కాలంగా ఈ పనుల్లోనూ కదలిక వచ్చింది. 2024 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామని అధికారులు ప్రకటించినా చివరికి 2025 డిసెంబర్ నాటికి నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. కానీ నేటికి ప్రారంభం కాలేదు. ఇల్లెందు క్రాస్ రోడ్ లో 48 గదులు, పక్కన ఉన్నటువంటి కిన్నెరసాన్లో 73 గదులు, మొత్తం కలిపి 78 గదులతో నిర్మాణం చేసి హరిత హోటల్ అనే పేరుతో నిర్మించుకున్నారు. కోట్ల రూపాయలు మొత్తం కూడా ప్రజా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఇంతవరకు రూములు ప్రారంభం కాలేదు. అనేక మంది పర్యాటకులు వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు. ఈ జిల్లాకి 3 మంత్రులు ఉమ్మడి జిల్లాకు ఉన్నప్పటికీ కనీసం దాన్ని ప్రారంభించి మొత్తం పర్యాటకులకి మొత్తం విశ్రాంతి భవనాలను నిర్మిద్దామన్న ఆలోచన కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్ రోడ్ వద్ద నిర్మిస్తున్న హరిత హోటల్లో 42 గదులు, కిన్నెరసాని డ్యామ్ సైట్ దగ్గర ఎకో టూరిజంలో భాగంగా నిర్మించిన హరిత హోటల్లో 36 గదుల నిర్మాణం ఏడాది క్రితమే పూర్తయింది. ఇక్కడ పర్యాటకులు విడిది చేసేందుకు 78 గదులతో పాటు డార్మెటరీలు, బార్, రెస్టారెంట్లు, 3 చిన్న ఫంక్షన్ హాళ్లు, ఒక పెద్ద కన్వెన్షన్ హాల్ ఉన్నాయి. రామనవమి, ముక్కోటి, హనుమాన్ జయంతి పండుగలతో పాటు ఇతర పర్వదినాలు, వరుస సెలవులు వచ్చినప్పుడు భద్రాచలానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా నవమి, ముక్కోటి సందర్భంగా భద్రాచలంలో వసతి దొరకడం కష్టంగా మారుతోంది. ఇతర జిల్లాల నుంచి డ్యూటీపై వచ్చే ప్రభుత్వ సిబ్బందికి కూడా ఈ ఇబ్బందులు తప్పటం లేదు. దీంతో భద్రాచలానికి కేవలం గంట ప్రయాణం దూరంలో ఉన్న కొత్తగూడెం, పాల్వంచలోని ప్రైవేట్ లాడ్జీలు, హోటళ్లలో గదులు బుక్ చేసుకుంటారు. ఈ నవమికైనా హరిత హోటళ్లను అందుబాటులోకి తీసుకొస్తే పర్యాటకులు, భక్తులకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు ఆరంభంలోనే మంచి ఆదరణ లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో భద్రాచలం వెళ్ళడానికి కూడా శ్రీరామ కళ్యాణానికి వెళ్లే భక్తులు కూడా జలాశయాన్ని, పర్యాటక కేంద్రాన్ని వీక్షిస్తే పరిణామంలో కూడా ఇక్కడ ఉండడానికి కూడా సరైన ఎటువంటి సౌకర్యాలు లేవు. కాబట్టిన ఈ యొక్క జలాశయాన్ని, ఈ యొక్క పర్యాటక కేంద్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తే ఇక్కడ స్థానిక ప్రజలకి, స్థానిక యువతకు కూడా ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంబంధించిన అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క రోడ్ల సౌకర్యం కానీ, కొత్తగూడెం, కిన్నెరసాని దగ్గర త్వరలో అందుబాటులోకి రాబోయే హోటళ్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్కు అప్పగించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు గత ఏడాది నవంబర్లో ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. నిర్ణీత గడువు ముగిసినా పర్యాటక శాఖ ఆశిస్తున్న అన్ని రకాల అర్హతలున్న కంపెనీలు ముందుకు రాలేదు. దీంతో హోటల్, కాటేజీలు పర్యాటకులకు అందుబాటులోకి రాకుండా పోయాయి. మొదటి దఫాలో టెండర్లు ఎందుకు రాలేదు, ప్రైవేట్ సంస్థలు ఎందుకు వెనకడుగు వేస్తున్నాయనే అంశంపై ఇంతవరకు చర్చ జరగలేదు. ఏదైతే హరిత కన్వెన్షన్ పేరుతోని టూరిజం హోటల్ ని అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి వెంటనే ప్రారంభిస్తే రానున్న కాలంలో అనేక మంది సందర్శకులు లక్షలాదిగా వస్తూ ఉంటారు. కాబట్టి వారికి అక్కడ కొంత నివాస ప్రాంతానికి ఏర్పాటు చేసుకోవడం కానీ, నివాసం ఉండడానికి కానీ ఒక 2-3 రోజులు ఏర్పాటు చేసుకొని హోటల్ వసతులు కల్పించే దానికోసం కూడా మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తుంది. ఇంత భారీ స్థాయిలో హోటళ్లు నిర్మించినా వీటి ప్రారంభోత్సవానికి ఉన్న అడ్డంకులు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి అనే అంశంపై ప్రభుత్వం తరపున మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల నుంచి చొరవ కరువైంది. మరోవైపు నిర్మాణం పూర్తయినా ప్రారంభం కాకపోవడంతో హోటల్ ఆవరణలో పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి.